శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తుల కడుపు నింపుతున్న నిత్యాన్నదాన పథకానికి మెగాస్టార్ చిరంజీవికి లింక్ ఉందా? దశాబ్దాల చరిత్ర కలిగిన నిత్యాన్నదానం ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే మాత్రం అవునని చెప్పక తప్పదు. ఈ ప్రతిష్టాత్మక పథకం చరిత్రను గమనిస్తే చిరంజీవికి దానికి ఉన్న లింక్ అర్థమవుతుంది. ఈ పథకం వెనుక ఉన్న ఓ పెద్దాయన కుటుంబం చిరంజీవితో వియ్యం అందుకుంది. అదేలాగో ఒకసారి చూద్దాం. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మారుమూల పల్లెకు చెందిన ఎల్వి రామయ్య యాదాలం అండ్ కో పేరుతో చెన్నైలో వ్యాపారం చేసేవారు. దాతృత్వానికి పెట్టింది పేరైన రామయ్య వ్యాపారంలో ఎంత ఎదిగినా మూలాలు మాత్రం మర్చిపోలేదు. తన ఇంటికి ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నాం, విరాళం కావాలని ఎవరైనా వెళ్తే భోజనాల ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చి పంపేవారు. అన్నదాతగా చెన్నైలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న రామయ్య 1983లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన గురించి అప్పటి సీఎం ఎన్టీఆర్ కు తెలిసింది. దీంతో ఎన్టీఆర్ ఎల్వి రామయ్యను పిలిచి టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి ఇచ్చి గౌరవించారు. ఎన్టీఆర్ తనకు ఇచ్చిన పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన ఎల్వి రామయ్య తిరుమలలో తక్కువ ధరకు భోజనం అందించే క్యాంటీన్ల స్థానంలో ఉచిత అన్న ప్రసాదం ఇస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. కానీ అదంత సులువు కాదని ఎన్టీఆర్ చెప్పినా పట్టు వదలకుండా దాతల సహాయంతో నిర్వహిస్తానని చెప్పి ఒప్పించారు. ఆ రోజుల్లో తాను స్వయంగా 10 లక్షలు విరాళం ఇచ్చి వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకం మొదలు పెట్టారు. 1985 ఏప్రిల్ 6న 2000 మందితో మొదలైన ఈ పథకం ఆ తర్వాత విస్తరించింది. 1994లో చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటు సమయంలో వచ్చిన 5000 మందికి 3 రోజులు విందు భోజనాలు పెట్టి రామయ్య శబాష్ అనిపించుకున్నారు. అప్పటి నుంచి అన్నదానానికి విరాళాలు, అన్నప్రసాదం స్వీకరించే భక్తులు పెరుగుతూ వచ్చారు. 1994 నాటికి వెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్ గా, 2014 నాటికి వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ గా ఇది పేరు మార్చుకుంది. 2008 వరకు దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం టోకెన్లు ఇచ్చిన టీటీడీ ఆ తరువాత 2 పూటలా నేరుగా వెళ్లే సౌకర్యాన్ని కల్పించింది. ఇలా 2018 నాటికి ఈ పథకం నిధులు 1500 కోట్లు దాటడంతో టీటీడీ నిధుల అవసరం లేకుండా పోయింది. అలా తిరుమల నిత్యాన్న ప్రసాదానికి మూల విరాట్ అనిపించుకున్న ఎల్వి రామయ్య పెద్ద కొడుకైన లగ్గిశెట్టి శివప్రసాద్ తో మెగాస్టార్ చిరంజీవి వియ్యం అందుకున్నారు. మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత భర్త విష్ణు ప్రసాద్ ఎల్వి రామయ్య మనవడే. అలా తిరుమల అన్నదానానికి ఆద్యుడైన ఎల్వి రామయ్యకు చిరంజీవికి సంబంధం ఉంది.